మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బందర్లో ఓటమికి తట్టుకోలేక పేర్ని నాని మరిసించబోలుపోయి బజార్ రౌడీలా ప్రవర్తిస్తానని మండిపడ్డారు. ఒకప్పుడు ప్రజాప్రతినిధి అనే విచక్షణ పరిచి పశువు కంటే హీనంగా వ్యవహరిస్తానని ఫైర్ అయ్యారు. బందర్లో తెలుగుదేశం నాయకుల్ని తాను కంట్రోల్ చేస్తున్నాను కాబట్టే నాని ఇష్టారీతిన ప్రవర్తిస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తనకు నేర్పిన క్రమశిక్షణ కారణంగానే తెలుగుదేశం శ్రేణులను సంయమనం పాటిస్తున్నారని తెలిపారు. టీడీపీ నాయకులు ఎక్కడ కంట్రోల్ తప్పుతారో అనే భయంతో వారిని రోజు సముదాయించాల్సి వస్తుంది. ఇదే తీరు కొనసాగితే పేర్ని నాని తగిన మూల్యం చెల్లించుకోవాల తప్పదని హెచ్చరించారు. టీడీపీ శ్రేణులతో తన్నులు తిని సానుభూతి పొందాలని పేర్ని నాని భావిస్తున్నాడేమో అంటూ ఎద్దేవా చేశారు. పేర్ని నాని ఆగడాలపై న్యాయ సలహా తీసుకొని చట్టపరంగా ముందుకెళ్తామన్నారు. అతని అసత్య ప్రచారాలపై పరువు నష్టం దావా వేస్తున్నామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.